वेरी गुड। प्रकृति की सीख। प्रकृति का अर्थ क्या है? प्रकृति प्रकृति में ప్రకృతి అంటే అర్థమేమా? ఎవరో చెప్పినారు ఇందు నీ పక్కన కదా, నేచర్. సీక్ మీన్స్ సీక్, నేర్చుకో, టు లర్న్. ప్రకృతికి సీక్, ప్రకృతి నుండి నేర్చుకో. ప్రకృతి అంటే అర్థం తెలిసింది కదా, నేచర్ అని. నేచర్ నుంచి నేర్చుకోవాలి. నేచర్ మే క్యా హోతే హై? నేచర్ మే క్యా హోతే హై? ప్రకృతి మే క్యా హోతే హై? చెప్పండి, ప్రకృతిలో ఏమేమి ఉంటాయి? ఏమేమి ఉంటాయి ప్రకృతి? నువ్వు నన్ను మాత్రం పేడు, ఇంకా పేడు. ఐశ్వర్య నువ్వు ఏం చెప్పటం లేదు. అన్నారు పేడు, వృక్షు, పహాడ్, మౌంటైన్, పహాడ్, పర్వత్. మేఘ్, వెరీ గుడ్. మేఘాలు ఎక్కడ ఉంటాయి? ఆకాశ్ మే. चिड़िया, ओके, चिड़िया. और नदी, सागर. సాగర్ అంటే సముద్రము. సాగర్ అంటే సముద్రము. పృథ్వీ, భూమి, ये सब प्रकृति की संपदा है. पेड़, पर्वत, नदी, सागर, सूरज, चांद, तारे प्रकृति की सृष्टि है, भगवान की सृष्टि है. इसीलिए हम प्रकृति में भगवान को देखते हैं. क्या क्या करते हैं ये सब? వీటి నుంచి ఏం చేస్తున్నాయి ఇవి? పేడ్ क्या करते हैं? ఏం చేస్తాయి చెప్పండి? వృక్ష क्या करते हैं? ఆన్సర్ చేయాలి. వృక్ష क्या? మీరు 7th క్లాస్ లో సచ్చా దోస్త్ లెసన్ చదివి ఉంటారు కదా. पेड़ हमारे लिए क्या करते हैं? अपना सर्वस्व, पेड़ अपना सर्वस्व परोपकार के लिए ही है. परोपकार के लिए ही है. नदी भी, सूरज क्या करता है? रोज सवेरे उठकर आता है. మాట్లాడొద్దని చెప్పండి మా పక్కన. रोज सवेरे उठता है सूरज. क्या करता है? अपने किरणों से प्रकाश देता है. అవునా కాదా? తన కిరణాల నుండి మనకు ప్రకాశాన్ని ఇస్తాడు. और चांद, मून चांदनी देता है. చాందిని, వెన్నెలను ఇస్తుందమ్మా. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు? ప్రకృతి ఎవరి కోసం? మన కోసం. मानव के लिए, जीव राशि के लिए त्याग देते हैं. सूरज प्रकाश देता है,
चांद चांदनी देता है, तारे भी चमकते हैं, आकाश मेघ देते हैं, पानी देते हैं, मेघ पानी देते हैं, नदी भी मीठा पानी देती है, सागर में भी, सागर से नमक उत्पन्न होता है। ये सब प्रकृति में मानव के लिए ही ఉపయోగ होते हैं, అవునా? ఎందుకంటే జస్ట్ మీకు ఒక చిన్న ఫిగర్ చూపిస్తాను చూడండి. చూపిస్తలే మేడం, అప్పుడే మేడం. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ప్రకృతి సే హమ్నే సీఖనా హై, నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రకృతి అంతా కూడాను మన కొరకే ఉపయోగం ఉంది. క్యూ సీఖనా హై, ఎందుకు నేర్చుకోమంటున్నాడు ఇక్కడ? ప్రకృతి నుంచి ఎందుకు నేర్చుకోమంటున్నాడు? జస్ట్ మీకు ఇంకొక ఫోటో చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇది చదవమ్మా, ఇందు ఒక్కసారి చదువు. फूलों से नित हंसना सीखो, बौरों से नित गाना. ఓకే, ఇక్కడ ఆగి ఉండు. ఫూలో సే నిత్ హసనా సీఖో, పువ్వుల నుండి ఏం నేర్చుకోవాలంటున్నాడు? హసనా. హసనా మీన్స్ ఏమ్మా? హసనా అంటే నవ్వుట, స్మైల్, లాఫ్. ఫూలో సే నిత్ హసనా సీఖో, పువ్వుల నుండి మనము నవ్వటం నేర్చుకోవాలి. అంటే నవ్వటం అంటే పువ్వులు 2 రోజులు ఉంటాయి అంతే, అవునా? అయినా కానీ ఎప్పుడు నవ్వుతూ అంటే విచ్చుకోవటం అన్నమాట. విచ్చుకుంటే నవ్వినట్టు అంట. అంటే మనము కూడా ఎప్పుడు జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా నవ్వుతూ ఉండాలి అనేది పువ్వుల నుంచి నేర్చుకోవాలి. బౌరోం సే
నిత్ గానా. బౌర్ అంటే తుమ్మెదలమ్మ. తుమ్మెదలు ఎప్పుడు కూడా ఏం చేస్తాయి, జీ అని తిరుగుతూ ఉంటాయి పాడుకుంటూ. అలాగే మనం కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. తర్వాత చదువు ఒకసారి. తరుకి ఐస్ జుకి डालियों से शीशा झुकाना. दिखाना. నెక్స్ట్ ఐశ్వర్య చదవాలి చూడండి. తరుకి జుకి డాలియోं से नित सीखो शीश झुकाना. తరు మీన్స్ పేడమ్మ. చెట్టు యొక్క వంగిన పేడ్ వంగిన కొమ్మలు. చెట్టు ఎట్లా నిటారుగా ఉంటది కదా, పక్కకు అట్లా మొత్తము దాని యొక్క కొమ్మలన్నీ బ్రాంచెస్ అన్ని ఉంటాయి కదా, వాటి నుంచి ఏం నేర్చుకోవాలంటే నిత్ సీకో శీస్ జుకానా. శీష్ అంటే తల అంటమ్మా, తల వంచడం. ఇక్కడ తల వంచడం అంటే అర్థం ఏంటి? ఎంత ఎత్తుకు ఎదిగినా వినయంగా ఉండమని. हम कितने भी ऊंचे हो, कितने भी उन्नत पद पर हो, विनय से रहना, विनम्र से रहना, झुकी डालियों से सीखना है. అదెంత బాగా మనకు పాట కూడా ఉంది కదా, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని ఎదిగిన కొద్దీ. మరి అదే అన్నమాట ఇక్కడ, ఎదిగిన కొద్దీ ఒదగమని. అంటే మనం ఎంత పెద్దగా అయినా గాని ఒదగడం అంటే అర్థం ఏంటి? వినయంగా ఉండటము, గర్వపడకుండా ఉండటము. మనం ఎవరి నుంచి నేర్చుకోవాలి? చెట్టు యొక్క వంగిన కొమ్మల నుంచి నేర్చుకోవాలి. నెక్స్ట్ ఐశ్వర్య చదువు. सूरज की किरणों से सीखो जगना और जगना. जगना और जगाना. सूरज की किरणों जगाना. सूरज की किरणों से सीखो. सूरज అంటే सूर्యుడు. సన్. సూరజ్ కి కిరణం సే సీఖో. సూర్య కిరణాల నుండి నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలా? జగ్నా. జగ్నా మీన్స్ మేల్కొనుట. సూర్యుడిని పోయి ఎవరైనా నిద్ర లేపుతారా? సూర్య లే 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 చెప్పేసి నిద్ర లేపుతామా? దుప్పటి తీసేసి ఎవరమన్నా? సూర్యుడు ఎవరికన్నా అట్లా చేస్తాడా? ఆయన లేస్తాడు. లేచి ఏం చేస్తాడు? సబ్కు జగాతా హై, జగాతా హై, మేల్కొల్పుతాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ జగ్నా జగానా? జగ్నా అంటే మేల్కొనుట, జగానా అంటే మేల్కొల్పుట. ఏమా? జగ్నా మీన్స్ క్రియ, జగానా అంటే ప్రేరణార్థక క్రియ. మీరు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అంటారు చూసారా, అలాగనమాట ఇంగ్లీష్ లో. నెక్స్ట్ చదువు ఐశ్వర్య. తర్వాతది लता और पेड़ों से सीखो. लता और पेड़ों से सीखो आपस में मिला जाना. आपस में मिल जाना. నెక్స్ట్ చదవాల్సింది రాధిక. लता और पेड़ों से सीखो आपस में मिल जाना. లత అంటే ఏంటి? తీగ. తీగలు అన్నమాట. తీగల నుండి మరియు చెట్ల నుండి నేర్చుకో. ఏంది? ఆపస్ మే మిల్ జానా. పరస్పరము కలిసిమెలిసి ఉండటము. కలిసిమెలిసి. లతాలు ఏం చేస్తాయి? మామూలుగా తీగలు ఏం చేస్తాయి? చెట్టును ఆసరా చేసుకొని పెరుగుతాయి. అవునా కాదా? అలా అని చెప్పి చెట్టు ఏమన్నా నువ్వు బలహీనము, నువ్వు నా దగ్గరికి రావద్దంటుందా? లేదు. పాపం ఏం చేస్తుంది? తీగలకు ఆసరా ఇస్తుంది. అలాగా రెండు కూడా కలిసిమెలిసి ఉంటాయి. అలాగే మనము కూడా అందరం, ఇప్పుడు మీరు 9th క్లాస్ అందరూ కూడా కలిసిమెలిసి ఉండటాన్ని నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎవరు చదవమన్నాను? చదువు. मछली से सीखो स्वदेश के लिए तड़प कर मर जाना. వెరీ గుడ్. మచిలి. మచిలి అంటే చేపం. ఓకే. చేప నుంచి కూడా నేర్చుకోవాలంట మనము కదా. మనం కూర వండుకొని తినేదాన్ని కూడా దాని నుంచి కూడా నేర్చుకుంటున్నామంట. ఏమని? అసలు స్వదేశ్ కే లియే తడప్ కర్ మర్ జానా అంటే ఇక్కడ మచిలి ఏం చేస్తుంది? మచిలి కా స్వదేశ్ క్యా హై?
చెప్పండి. దేశం. మచిలీ కా ఏంటి? మచిలీ యొక్క దేశం ఏంటి? నీళ్ళ ఇదే వాటర్. మరి అంతే కదా, నీళ్లు, వాటర్, జల్. ఎప్పుడైతే జలం నుంచి వాటర్ నుంచి బయటికి తీస్తామో ఏమైతుందమ్మా చేప? చనిపోతుంది. ఎట్లా చనిపోతుంది? బాగా గమనించారు ఎప్పుడైనా నీళ్ళల్లో నుంచి బయటికి తీస్తే గిల్ల 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 కొట్టుకుంటుందమ్మా పాపము, గిలగిలా కొట్టుకొని చనిపోతుంది. అలాగా మనము కూడా దేశం కొరకు అంటే యహా देश की रक्षा करना, देश की रक्षा करने के लिए अपने प्राण को भी बलिदान देना है, अपने प्राण को भी బలిదాన్ దేనా హై. మన ప్రాణాలను సైతం అర్పించాలి. అది ఎవరి నుంచి నేర్చుకుంటున్నామో? మచిలీసే. నెక్స్ట్ చదువు. నెక్స్ట్ पतझड़ में पेड़ों से सीखो, दुख में धरती दर लेना. మా అమ్మ ధీరజ్. మళ్ళీ ఒకసారి. ధీరజ్. धीरज. పతజడ్ మే పేడోం సే సీఖో. పతజడ్ అంటే ఆకురాలు కాలం అమ్మ. మీకు ఋతువులలో శిశిర ఋతువు అని ఉంటుంది కదా, చివరిది వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, హేమంత ఋతువు ఉంది కదా. శిశిర ఋతువు లాస్ట్ లో అంటే శిశిర ఋతువులో ఏమైతాయి? చెట్ల ఆకులన్నీ రాలిపోతాయి. అంటే ఆకురాలు కాలం అన్నమాట. ఆకులన్నీ రాలిపోతే చెట్లు టప్పని పడిపోతాయేమన్నా? అయ్యో నా ఆకులన్నీ పడిపోయినాయి, నేను అందవిహీనంగా తయారైపోయినా, నాకు ఈ బ్రతుకు వద్దు అని పడిపోతుందా? అంటే ఆకురాలు కాలము చెట్లకు దుఃఖ కాలం అన్నమాట, కష్టకాలం అన్నమాట. అయినా ఏం చేసింది? ధీరజ్. ధీరజ్ అంటే ధైర్యము, ధైర్యాన్ని వహించి फिर वसंत ऋतु आने तक प्रतीक्षा करता है, వసంత ఋతు ఆనే తక్ ప్రతీక్ష కర్తా హై. అది ఎవరి నుంచి నేర్చుకోవాలి? అంటే మనకి కూడా ఎన్నో కష్టాలు వస్తాయి. చాలా మంది చదువుకోలేక, మనం చూస్తున్నాం పేపర్లలో, చదువుకోలేక చదువు భారం అనిపించి, తర్వాత సంసారంలో భారం అనిపించి, కష్టాలు ఉన్నాయని చెప్పి ఏం చేస్తున్నారు? కొద్దిమంది ఏం చేస్తున్నారు? సూసైడ్ చేసుకుంటున్నారు. అది కష్టాలు ఎప్పటికీ కాదు. మనకి కష్టాలు ఎప్పటికీ ఉంటాయా? మనతోనే ఉండవు. కష్టాలు సుఖాలు అనేటివి రెండు కూడాను సర్కిల్ ఫామ్ వస్తూ ఉంటాయి. ఓకేనా? పతझड़ में पेड़ों से सीखो, दुख में धीरज धर लेना, हमें कितने भी कष्ट आने दो, धैर्य से रहना, हिम्मत से रहना सीखना है. ఓకే సరేనా? ఓకే. ఓకే. ఇప్పుడు మళ్ళా క్లాస్ లోకి వద్దాం. వినిపించట్లేదు. వినిపించట్లేదు. మేడం వినిపించడం లేదు మేడం. ಇಂದು ಕ್ಯಾಮ್ರಾ ಆನ್ ಮಾಡಿ ಹಿಂಗನ್ರಿ. వినిపించట్లేదు మేడం. మేడం వినిపించడం లేదు మేడం. సౌండ్ వినిపించడం లేదు మేడం. మేడం మీ వాయిస్ రావటం లేదు మేడం. మేడం సౌండ్ వినిపిస్తలేదు.
ఏందమ్మా పాడన్నా మేడం ఏమి వినిపించటం లేదు మేడం. వినిపించటం లేదు మేడం. వాయిస్ ఈజ్ నాట్ క్లియర్. మ్యూట్ ఆఫ్ చేసినారు మేడం మీరు. వినిపించటం లేదు మేడం. కింద వాళ్ళ మేడం నన్ను అడిగినారు అసలు. సుహాసిని ఇప్పుడు వినిపిస్తుంది మేడం. ఓకే 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 ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ప్రకృతి కి కవిత కే కవి కౌన్ హై? నువ్వు చిన్న స్క్రీన్ కి వచ్చేసాయి. నెక్స్ట్ ఎవరమ్మా ఉండేది? చాలా మంది ఉన్నారు. ప్రతిభ కవి గురించి చదువు ఒకసారి టెక్స్ట్ బుక్ లో చూడు. प्रकृति किसी कविता के कवि सोहनलाल द्विवेदी है. इनका जीवन काल ఇప్పుడు ఇంది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. सोहनलाल द्विवेदी जन्म 1906 मृत्यु 29 फरवरी सन 1988 जन्मस्थान बिंदकी फतेहपुर. ఈయన రచనలు వచ్చేసి భైరవి, పూజగీత్, ప్రభాతి और वेतना, वासंती, दूध बताशा, शिशु भारत, बाल भारती, बिगुल, कुणाल, वासवदत्ता और विष्पान. చూసారా? ఎస్ ఈయన రాష్ట్ర కవి, నేషనల్ పోయట్ ఆఫ్ सोहनलाल द्विवेदी. 7:30 కాటిలే 7:30 అయితే ఏమి నీకు? ఇగో ఇది ఈయన కవిత. ఓకే, ఇంకొకటి ఇది చదవండి మా గురు. ఎవరైనా చదవాలి. హలో, लहरों से हरकर नीक पर नहीं होती, कोशिश करने वाले की हर नहीं होती.
మేడం నేను చదువుతాను. కనపడ్డం లేదు. మేడం మీ వాయిస్ వినిపించటం లేదు మేడం. పూజిత నేను చదువుతాను. మేడం మీ వాయిస్ వినపడ్డం లేదు. వస్తుంది చూడు. మేడం మీ వాయిస్ వినిపించటం లేదు మేడం. చూడు కొంచెం. మేడం వాయిస్ వినిపించటం లేదు మేడం. మేడం మీ వాయిస్ వినిపించటం లేదు మేడం. వాయిస్ ఎవరు ఏడుస్తున్నా? వినిపించట్లేదా? మేడం అది క్లిక్ చేస్తుంది. तुम भी ऊंचे बन హలో మేడం మీ వాయిస్ మ్యూట్ లో పెట్టినారు మేడం. మీరు ఊరికి అనుకుంటున్నారు. ఇప్పుడు వినిపిస్తుంది కదా?
వినిపిస్తుంది మేడం. ఓకే సరే వినిపిస్తుంది. ఇప్పుడు వినండి కనీసం. పర్వత్ కహతా శీషు ఉఠాకర్ तुम भी ऊंचे बन जाओ, सागर कहता है लहरा कर मन में गहराई लावो. పర్వత్ కహత పర్వతాలు అంటున్నాయంట. వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుంది మేడం. yes. శీషు ఉఠాకర్ తుమ్ భీ ఊంచే బన్ జావో. పర్వతాలు అంటున్నాయంట తుమ్మి శీష్ ఉఠాకర్. శీష్ అంటే ఇందాక చెప్పినాం ఒక అర్థము, తల. తల ఎత్తుకొని ఊంచే బన్ జావో, ఎత్తుకు ఎదుగు అంటే ఎత్తుకు ఎదుగు అంటే మంచి హైట్ కావాలనే అర్థము కాదు కదా. ఎలా? అచ్చే స్థాన్ పర్ పహుంచునా, ఉన్నత స్థాన్ పర్ పహుంచునా, ఉన్నత పద్ పర్ పహుంచునా. మంచి పదవిలో ఉండు. ఎట్లా ఉండాలి? శీషు ఉఠాకర్. శీషు ఉఠాకర్ అంటే తల ఎత్తుకొని. తల ఎత్తుకొని అంటే ఇక్కడ సజాయి సే, నిజాయితీగా, ధోకేబాజ్ సే నహీ, ఢోంగి సే నహీ, మోసంతో కాదు, అన్యాయము అక్రమాలతో కాదు, నిజాయితీగా నువ్వు ఊంచి బంజావో, ఎత్తుకు ఎదుగు అంటే మంచి పొజిషన్ లో నువ్వు ఉండు అని ఎవరు చెప్తున్నారు? పర్వతాలు చెప్తున్నాయంట. సాగర్ కహతా హై లహరాకర్ మన్మే గహరాయి లావో. సముద్రం అంటుందంట ఇక్కడ విద్యార్థులుగా మీకు అందరికీ చెప్తోంది. ఏమని? లహరాకర్, అలలలో అలలు ఉంటాయి కదా, పైకి మాత్రమే అలలు కనిపిస్తూ ఉంటాయి సముద్రంలో, కానీ దాని హృదయములో గహరాయి, లోతు, డీప్ గా ఉంటుందమ్మా. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే తుంబి బ్రాడ్ మైండ్, విశాల్ బనావో, గహరాయి సే సోచో, డీప్ గా ఆలోచించే, విశాలంగా ఆలోచించు. ఎలాగైతే సాగరము పైకి మాత్రమే అలలు గలుపుతూ లోతుగా ఉంటుందో, నువ్వు కూడా ఏదైనా ఒక విషయాన్ని డీప్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకో అని ఎవరు చెప్తున్నారు? సాగర్ చెప్తోంది. పర్వత్ కహతా శీష్ ఉఠాకర్ तुम भी ऊंचे बन जाओ, सागर कहता है लहरा कर मन में गहराई लाओ. नेक्स्ट, समझ रहे हो क्या कहती, उठ उठ गिर कर तरल तरंग, भर लो अपने मन में मीठे मीठे మృదుల ఉమంగ్. చూడు ఇక్కడ సమజ్ రహే హో క్యా కహతీ హై, అర్థం చేసుకుంటున్నావా? డు యు అండర్స్టాండ్? ఏది? దేని? ఉట్ ఉట్ గిర్ కర్ తరల తరంగ్. తరంగ్ అంటే తరంగాలు. తరంగాలు అంటే ఏంటి? అలలు. ఉట్ ఉట్ గిర్ కర్ తరల తరంగ్, లేచి ఎగిసి ఎగిసి పడుతూ కిందికి పడేటువంటి చెంచల్. తరలు మీన్స్ చెంచల్. చెంచలమైన తరంగాలు ఏమైనా ఒక్క చోట ఆగుతాయా? ఆగవు, వస్తూనే ఉంటాయి, చంచలంగా ఉంటాయి. ఉట్టు ఉట్టు గిరికరు తరల తరంగు. ఆ చంచలమైనటువంటి తరంగాలు, అలలు ఏం చెబుతున్నాయో అర్థం చేసుకో. ఏమంటున్నాయంటే అవి భరులో భరులో అపనే మన్మే, అపనే మన్మే భరులో, ఫుల్ఫిల్ ఇన్ యువర్ మైండ్. ఏమని? ఏంటి ఫుల్ఫిల్ చేసుకోమని?